నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు, వాస్తు అండ్ ఆరా పవర్ స్పెషలిస్ట్. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. సార్, నేమ్ ఇస్ ఫేమ్ అని అంటారు. సో నేమ్ ఎంత ఇంపార్టెంట్, మొబైల్ నంబర్ కూడా అంతే ఇంపార్టెంట్. సో మొబైల్ నంబర్ ఎలా చెక్ చేసుకోవాలి, అసలు మొబైల్ నంబర్ ఎలా చూస్ చేసుకోవాలి అంటారు సార్ న్యూమరాలజీ ప్రకారం? చేద్దామమ్మా. లక్కీ మొబైల్ నంబర్ అంటారు. అవును, లక్కీ మొబైల్ నంబర్ అసలు మీరు వాడే మొబైల్ నంబర్ లక్కీయేనా కాదా? అసలు అసలు లక్కీ మొబైల్ నంబర్లో ఏముండాలి, లక్కీ లేని నంబర్లో ఎలా ఉండాలి, లక్కీ మొబైల్ నెంబర్ అయితే ఎలా ఉంటుంది అన్నది నేను క్లియర్గా చెప్తాను. ఇది ఆల్మోస్ట్ పాత కస్టమర్లకు అయితే తెలిసి ఉండొచ్చు. కొత్త కస్టమర్లు ఎవరైతే ఉన్నారో ఇంకా చూడండి, పాత వాళ్ళకు కూడా క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్తాను. ఈరోజు లక్కీ మొబైల్ నంబరు ఎలా ఉంటుంది, మీ యొక్క మొబైల్ నెంబర్తో మీరు ఎన్ని బాధలు పడుతున్నారు అనేది క్లియర్గా తెలియజేస్తాను. దానికన్నా ముందుగా మనం ఒక కాంటెస్ట్ పెట్టాం మన యూట్యూబ్ ఛానల్ వీడియోకి. ఈ కాంటెస్ట్లో విన్నర్ అయిన వాళ్ళకి 500 మెసేజెస్ రావాలి. 500 ఏవైతే కామెంట్స్ ఉన్నాయో 500 కామెంట్స్లో మీ యొక్క పేరు, మీ యొక్క ఊరి పేరు, మీ యొక్క డిస్ట్రిక్ట్ పేరు, ఈ 3 కంపల్సరీ పెట్టండి. అలాగే మీ యొక్క లైఫ్లో ఇంకేదన్నా అనుమానాలు కానీ ఏదన్నా ఉంటే కనుక కింద కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మీకేమన్నా కావాలి, ఇలాంటి వీడియో కావాలి, నాకు ఇట్లా చేయండి అంటే ఫర్దర్గా నేను చూసి చేస్తాను. ఇంకొకటి, మీ యొక్క సలహాలు సూచనలు కూడా ఏమన్నా ఉంటే చేయండి. దాంట్లో ఖచ్చితంగా లైఫ్ సక్సెస్ చేసుకునే పోయే మన కర్మల్ని వదిలించుకునే ఒక మంచి న్యూమరాలజీ మన చెంతకు వస్తుంది. చూసుకొని ముందుకెళ్ళండి. అలాగే ఇప్పుడు కాంటెస్ట్ ఏంటంటే, ఈ 500 మందిలో మనము 5 మందిని సెలెక్ట్ చేసి ఫస్ట్ విన్నర్కి మనకు మంచి మొబైల్ నంబరు ఫ్రీ, ఆ తర్వాత కన్సల్టేషన్ కూడా ఫ్రీ. సెకండ్ విన్నర్కి కన్సల్టేషన్ ఫ్రీ 546 మొబైల్ నంబరు. అలాగే థర్డ్ విన్నర్కి వచ్చేసి 946 వచ్చేసి మొబైల్ నెంబర్ ఛార్జ్ ఉంటుంది, కన్సల్టేషన్ ఫ్రీ ఉంటుంది. అలాగే ఫోర్త్ విన్నర్కి కన్సల్టేషన్ ఫ్రీ ఉంటుంది, 1546 మొబైల్ నెంబర్ ఉంటుంది. అలాగే ఫిఫ్త్ విన్నర్కి వచ్చేసి కన్సల్టేషన్ ఫ్రీ ఉంటుంది, 1946 మనకు మొబైల్ నెంబర్ ఉంటుంది. ఇవన్నీ చూసి వినియోగించుకొని ఒకవేళ మీకు వద్దనుకుంటే మీ ఫ్రెండ్స్ ద్వారా కనీసం పెట్టించుకొని వాళ్ళు కూడా వినేలా చేయండి. ఎందుకంటే ఎంతోమంది వేల మంది చూస్తున్నారు. కనీసం ఈ కాంటెస్ట్ని కొన్ని రోజులే ఉంటుంది కాబట్టి దీన్ని యూజ్ చేసుకొని మీ యొక్క లైఫ్లో సక్సెస్ అవ్వండి. అలాగే మన లక్కీ మొబైల్ నంబరు ఎలా ఉంటే మనం సక్సెస్ లైఫ్లోకి మనం అడుగు పెడతామన్నది చూద్దాం. ఈరోజు చూసి ముందుకెళ్దాం. అలాగే మన లైఫ్కి ఒక లక్కీ మొబైల్ నెంబరే కాదు, మన మ్యారేజ్ డేట్ బాగుండాలి, మన యొక్క బిజినెస్ డేట్ నేమ్ బాగుండాలి, మనం చేసే జాబ్ దగ్గర మన పేరు బాగుండాలి. అలాంటి సక్సెస్ అనేది మనకు రావాలి. కాబట్టి ఒక అకౌంట్ నెంబర్లో 90% వేస్ట్ అయిపోతున్నాయి. డబ్బు ఎన్ని కోట్లు సంపాదించినా, ఎన్ని వేలు లక్షలు సంపాదించినా డబ్బు అంతా వేస్ట్ అయిపోతుంది. ఒక 10% మాత్రమే మనం బతకడానికి, మనం తినడానికి మాత్రమే పనిచేస్తుంది. 90% మీ డబ్బు అంతా వేస్ట్ అయిపోతుంది. ఎందుకు అంటే మీ లక్కీ మొబైల్ నెంబర్ మీకు లక్కీ అకౌంట్ నెంబర్ లేకపోవడం వల్లనే. అలాగే మంచి వెహికల్ నెంబరు, మీరు వెళ్ళినప్పుడు మిమ్మల్ని వెహికల్ సతాయిస్తుంది, లేకుంటే యాక్సిడెంట్ రూపంలో యాక్సిడెంట్ అవుతుంది. ఏదో రకమైన మీ జోబును గుల్ల చేసే మీ యొక్క వెహికల్ నెంబరు మీరు ఒకసారి చూసుకోండి. ఈ వెహికల్ తీసుకున్నాక నాకు ఎలా ఉంది ఏంటన్నా చూసుకోండి. అది కూడా మీరు ఒకసారి తెలియజేసుకుంటే కనుక ఖచ్చితంగా నేను కన్సల్టేషన్లో ఇవన్నీ మీకు చూస్తాను. కాబట్టి చూసుకొని ముందుకెళ్ళండి. మన లైఫ్లో లక్కీ మొబైల్ నెంబర్ అనేది చాలా అవసరం. ఈ లక్కీ మొబైల్ నెంబర్ ఎక్కడెక్కడ వాడుతున్నాం? ఇప్పుడు మనం ఒకవేళ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ జాబ్ చేస్తున్నాం, లేకపోతే ఒక పోలీస్ చేస్తున్నాం, ఒక నేవీ చేస్తున్నాం, ఒక ఆర్మీ చేస్తున్నాం, ఏదైనా సరే అండి, ఎక్కడైనా సరే మంచి మొబైల్ నంబర్ ఉంది అంటే అది మనకిచ్చే రెస్పాన్స్ వేరు, మనకిచ్చే రెస్పెక్ట్ వేరు. ఆ సూపర్ పవర్ అనేది మన మొబైల్ ద్వారానే వస్తుంది. ఇది మొబైల్ నంబర్లోని యొక్క పవర్. నేను మీకు క్లియర్గా ఈ నంబర్ గురించి తెలియజేస్తూ ఒక వ్యక్తి గురించి తెలియజేస్తాను. నాకు బాగా తెలిసిన ఒక వ్యక్తి, ఒక కస్టమర్, నాకు బాగా క్లోజ్ ఉన్న వ్యక్తి కూడా
మీకు తెలియజేస్తాను. లక్కీ మొబైల్ నెంబర్ తీసుకున్నాక ఆయన లైఫ్లో ఎలాంటి సమస్యలు లేకుండా ఎలా గడుస్తుంది అనేది మీకు తెలియజేస్తాను. ఇప్పుడు లక్కీ మొబైల్ నెంబర్ ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి అనేది తెలియజేస్తాను. ఒకటి, మన మొబైల్ నంబర్లో ఎక్కడైనా సరే అండి, మీ మొబైల్ నంబర్లో ఎక్కడైనా సరే 1 కానీ 4 కానీ 5 కానీ 6 కానీ 9 కానీ ఉన్నాయా లేవా? మీ నంబర్ ఎండింగ్ నంబర్ పక్కన పెట్టండి. ఫస్ట్ మీ మొబైల్ నంబర్లో ఈ 5 నంబర్లు ఎక్కడైనా ఉన్నాయా లేదా చూసుకోండి. ఆల్మోస్ట్ ఒక 50% మీరు లక్కీ మొబైల్ నంబరే. ఈ నెంబర్స్ ఉంటే లక్కీ మొబైల్ నంబరే. ఇంకొక ఎక్స్ నంబర్ ఉందా లేదా చూసుకోండి. ఓకే సార్. నెక్స్ట్ వచ్చేసి ఎండింగ్ నంబరు. ఇవి ఉండి ఎండింగ్ నెంబర్ అయిన వ్యక్తులు చాలామంది చూశాను నేను. సార్ మీరు పిల్లర్ నెంబర్స్ ఉన్నాయి కదా, మాకు మేము లక్కీ పర్సన్సే కదా అని చాలామంది ఫోన్ చేశారు. కానీ వాళ్ళ మొబైల్ నెంబర్లో 0 ఉంది ఎండింగ్. ఓకే ఓకే, అది మంచిది కాదు. అంటే ఇవన్నీ మిమ్మల్ని సక్సెస్ చేసినా లాస్ట్కు తీసుకొచ్చేసరి ఇంజన్ నంబరు. ఇది ఇంజన్ నంబర్ అంటాం. ఎండింగ్ నంబర్ని ఇంజన్ నంబర్ అంటాం. ఇది ఎలా ప్రవర్తిస్తుందో ఈ నంబర్స్ అన్నిటికీ. కానీ ఇక్కడ 1 పవర్ ఏంటి? కింగ్ పొజిషన్. 4 ఏంటి? మనకు విజన్స్ క్రియేట్ చేసేది. 5 ఏంటి? బిజినెస్ చేసేది. 6 ఏంటి? కంట్రోలింగ్ పవర్ని ఇస్తుంది, డబ్బుని ఇస్తుంది. ఇదేం చేస్తుంది? 9 ధైర్యాన్ని ఇస్తుంది. ఈ 5 కూడా ఇలా చేస్తున్నాయి కదా. ఈ 5 ఇలా చేస్తున్నప్పుడు ఇవన్నీ మీలో ఉన్న గుణాలు ఉన్నాయి. కానీ లాస్ట్కు 0 వచ్చేసరికి మీ లైఫ్ ఇదంతా చేసినా కూడా లాస్ట్కు 0 అయిపోతుంది. అవును, లాస్ట్లో 0 ఉండొద్దు. ఇవన్నీ ఉన్నా కూడా లాస్ట్ 0 ఉండొద్దు. తర్వాత 1 కూడా ఉండొద్దు. ఇవన్నీ ఉన్నా కూడా 1 పవర్ ఏంటంటే డబ్బు సంపాదిస్తుంది, అన్ని చేస్తుంది. చివరికి దాన ధర్మాలకే మీ డబ్బు అంతా పోయి ఇంటికి ఎట్లనే వచ్చేస్తారు. డబ్బు సంపాదిస్తుంది అది, కానీ మిగలది. అది తొందరగా సమర్పించేస్తూనే ఉంటుంది. 2 కూడా ఉండొద్దు. మీకు ఇవన్నీ ఉన్నా కూడా 2 కూడా ఉండొద్దు. ఎండింగ్ లో 2 కూడా ఉండకూడదు. అంటే వేరే వాళ్ళకి షూరిటీల రూపంలో, ఏదైనా గ్యారంటీల రూపంలో ఎవరికైనా ఇచ్చేసే ఇది ప్రేమతత్వం కూడా ఆ ప్రేమలో పడేలాగా ఏదోలాగా సంపాదించుకున్న డబ్బు అలా చేసుకొని వెళ్ళిపోతుంది. అంత వేస్ట్ అయిపోతుంది. 3 కూడా ఉండకూడదు. 3 కూడా ఆవేశాన్ని క్రియేట్ చేస్తుంది. ఇవన్నీ ఉన్నా కూడా ఆవేశాన్ని క్రియేట్ చేస్తుంది, మంచిది కాదు. తర్వాత 4 ఇక్కడ 4 విజన్స్ క్రియేట్ చేసింది కదా ఇక్కడ. కానీ లాస్ట్కి వచ్చేసరికి రాక్షసత్వాన్ని చూపిస్తుంది. లేకపోతే పంచాయతీలన్నీ తీసుకొచ్చి నీ తలకు చుడుతూ ఉంటుంది, అన్నీ చేస్తుంది. ఏదో రకమైన ఇంట్లో డిస్టర్బెన్స్, బయట డిస్టర్బెన్స్ అన్నీ చేస్తుంది, మంచిది కాదు. 10th ప్లేస్లో ఉండకూడదు 4. 10th ప్లేస్లో ఈ 1 2 3 4 7 కూడా ఉండద్దు. 7 కూడా మంచిది కాదు. ఆధ్యాత్మికంగా పంపిస్తుంది, ఇంట్లోంచి దూరంగా పంపిస్తుంది, పార్ట్నర్స్ నుంచి దూరంగా పంపిస్తుంది, అన్ని విధాలుగా నిన్ను దూరం చేస్తుంది ప్రపంచానికి. మళ్ళీ 0 1 2 3 4 7 ఉండకూడదు అని అన్నారు. మళ్ళీ ఏ నెంబర్స్ పెట్టుకుంటే లక్ కలిసి వస్తుంది? చెప్తాను, అది కూడా లాస్ట్లో చెప్తాను. ఇక్కడ మళ్ళీ 8 కూడా ఉండొద్దు. 8 కష్టాలను ఇస్తుంది. నీకు ఎంత పని చేసినా డబ్బు వచ్చేలా చేయదు. ఎంత పని చేసినా నువ్వు 100 రూపాయల కోసం ఈరోజు కష్టపడితే ఈ 100 వచ్చేసరికి 100 రోజులు అవుతుంది. ఒక రోజులో రాదు. ఇది చాలా కష్టం అవుతుంది. నువ్వు ఏ బిజినెస్ అన్న పెట్టుకో, ఎలాగైనా పెట్టుకో, మీ తల్లిదండ్రుల ద్వారా వచ్చిన డబ్బు ద్వారానే దీనికి ఎక్కువ ఇది వీళ్ళు చేస్తుంటారు. ఒకవేళ వీళ్ళు సంపాదనలోకి వెళ్తే తక్కువ మనీ ఉంటుంది, చాలా దీనంగా గడిపే ఛాన్స్ ఉంటుంది. ఆ దీనత్వం వద్దు, నంబర్ మార్చండి. 9 ఉంటే కోపతాపాలు ఎక్కువ ఉంటాయి. ఈ నంబర్లో ఉంది. ఈ 3 లాస్ట్లో ఉన్నాయి నా నంబర్లో. ఈ లాస్ట్ ఇట్లా ఉంది కదా. 9 ఎండింగ్ నంబర్ చెప్తున్నా. అంటే ధైర్య సాహసాలు ఉంటాయి, కానీ డబ్బును రావడానికి చాలా కష్టం అవుతుంది. అన్నిట్లో ధైర్యం ఉంటుంది, అన్నిట్లో బాగా ఉంచుతుంది. అన్నీ వచ్చి చివరికి ఆ యొక్క అవతల వ్యక్తుల మీద మనం చూపించే దాన్ని బట్టి ఇక్కడ దూరం అయ్యే ఛాన్స్ ఉంది. 9 నంబర్ కూడా ఉండొద్దు, మంచిది కాదు. బాగా ఉండాలి, మన లైఫ్లో బాగా ఎదగాలి అన్నప్పుడు 5 6. ఇక్కడ 5 నేర్పించేది ఏంటంటే నీకేంటి, నాకేంటి, బిజినెస్ ఏంటి. ఇక్కడ ఈయన నేర్పించేది ఏంటంటే డబ్బు కావాలి, కంట్రోలింగ్గా ఉంచాలి, ఎటువంటి నిర్ణయాలైనా
డబ్బు బాగా వస్తుంది, మీకు ఎటువంటి కంట్రోల్స్ అయినా ఇస్తాడు, కంట్రోలింగ్ పవర్ బాగా ఎలాంటి ఇస్తాడు, నిర్ణయాలైనా ఈజీగా డబ్బు బాగా వస్తుంది. అన్ని నిర్ణయాలు కొంచెం ఇప్పుడు ఒక 10 రూపాయల కోసం వెళ్తాడు, ఇతనికి 100 రూపాయలు వస్తుంది. లేకపోతే 10కి 10 అయినా కనీసం లాస్ అవ్వకుండా ఉంటాడు, 6 కానీ 5 కానీ ఉంటాయి. వీటన్నిటి వల్ల కూడా లాసే, ఓకే, ఎక్కువ లాసెస్ ఉంటాయి. ఇక్కడ కనీసం మనది ఒకవేళ ఈరోజు 10 రూపాయలు పోయింది, రేపు కనీసం 20 రూపాయలు వస్తుంది, 3 రోజులు 30 రూపాయలు పోయింది, అవతల రోజులు 50 రూపాయలు వస్తుంది. అట్లా ఈ నంబర్స్ నుంచి నష్టం చేయదు, ఎప్పటికీ నష్టం చేసినట్టు కనిపించినా నష్టం కాదు. ఇది చూసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ 5-6 నంబర్ లేని వాళ్ళు ఏం చేయమంటారు సార్? మార్చుకోవడమే అంతే, ఇంకా నంబరే మార్చుకోవాలి, నంబర్ మార్చడం తప్ప వేరే ఉపయోగమే లేదు. అలాగే మన ప్రొఫెషన్ బట్టి 1 ప్లేస్లో ఏముంది, 3 ప్లేస్లో ఏముంది, 5 ప్లేస్లో ఏముంది, 6 ప్లేస్లో ఏముంది, 9 ప్లేస్లో ఏముంది, 10th ప్లేస్లో ఏముంది, ఇది కూడా చాలా అవసరం. ఇక్కడ 1 అంటే సూర్యుడు మిమ్మల్ని ఎలా నడిపిస్తున్నాడు, ఏ నంబర్తో ఇచ్చి నడిపిస్తున్నాడు అంటే, ఇక్కడ ఉదాహరణకు నా నంబర్లో ఒక నంబర్లో 7 ఉంది, ఒక నంబర్లో 9 ఉంది. ఇక్కడ గురువుగా ముందుకు తీసుకెళ్తున్నాడు, ఒక బిజినెస్ మ్యాన్గా ముందుకు తీసుకెళ్తున్నాడు. ఇక్కడ 3, ఇక్కడ కొంతమందికి 0లు ఉంటాయి, ఎక్కువ 9000 అట్లా వచ్చేసి ఉన్నాయి సిరీస్లో. ఇది గురువు తత్వాన్ని, ఐడియాలజీస్ని తక్కువ వచ్చేలా చేస్తుంది. ఇక్కడ ఒక నంబర్ ఉండాలి, మన వృత్తిని బట్టి ఒక నంబర్ వస్తుంది, ఇక్కడ మనం చేసే బిజినెస్ బట్టి ఒక నంబర్ వస్తుంది, మనం డబ్బు సంపాదించే దాన్ని బట్టి ఒక నంబర్ వస్తుంది, మనం ధైర్యంగా ఉండేలాగా ఒక నంబర్ వస్తుంది. ఇక్కడ 0 ఉంటాయి కొంతమందికి. అంటే అలా సెట్ చేసుకోవడం చాలా డిఫికల్టే కదా సార్? అంటే స్టోర్లో అడిగితే వాళ్ళు ఇవ్వట్లేదు కదా. మనకు ఏజెంట్స్ అహోరాత్రులు వాళ్ళు కష్టపడి నంబర్లు తీసుకొస్తారు, ఎన్నో నంబర్లు ఫెయిల్ అవుతూ ఉంటాయి, అందుకే ఎక్కువ రేటు పెట్టి తీసుకుంటున్నారు. అందుకే మినిమం 5000 నుంచి 1,00,000 రూపాయల వరకు నంబర్స్ పెట్టారు. ఈ నంబర్తోనే మనకు సక్సెస్ వే అనేది ఖచ్చితంగా వస్తుంది. నా నంబర్ కింద ఇక్కడ స్క్రోల్ అయ్యే నంబర్ ఉంది కదా, 46K నా నంబరు. అంటే ఎందుకు ఇంత నంబర్ పెట్టి తీసుకున్నారో అంటే కనుక నాకు కరెక్ట్గా సరిపోయినాయి. చూడండి, 7981453266 7 ఉంది. ఇక్కడ 3rd ప్లేస్లో 8 ఉంది. గురువు తత్వాన్ని అంటే నేను కష్టపడి మీ అందరి కోసం ఆ గురువు తత్వాన్ని నేను నిలబెట్టుకుంటున్నాను, ఒక న్యాయబద్ధంగా. రైట్, 8 అనేది న్యాయబద్ధంగా ఉంచుతుంది, అంత చేస్తుంది. తర్వాత 5th ప్లేస్లో 4 ఒక విజన్స్ క్రియేట్ చేస్తుంది. ఇక్కడ రాక్షసత్వంగా కాదు, ఏమి చేయదు. ఇక్కడ ఒక విజన్స్ క్రియేట్ చేసి కొత్త క్రియేటివిటీ మా గురువుల ద్వారా కావచ్చు, ఇంకా వేరే దాని ద్వారా కావచ్చు, నేను ఇక్కడ విజన్స్ క్రియేట్ చేసి మీ అందరికీ తెలియజెప్పడం, ఇట్లా చేసుకోండి అని తెలియజెప్పడం. 6th ప్లేస్లో 5 నాకు బిజినెస్ పరంగా కావచ్చు, మీతో అందరితో కమ్యూనికేషన్ కావచ్చు, ఒక కంట్రోలింగ్ పద్ధతిలో అంటే అది కాదు, వేరే అంటే నా ప్రొఫెషన్కి తగ్గట్టు నాకు కరెక్ట్గా ఉందని, నాకు ఇదే కావాలంటే సరికి వాడు రేట్ పెంచేసినాడు అనమాట. అట్లా చూసి కొన్ని నంబర్స్ చూస్తాం కదా, ఇక్కడ నాకు కరెక్ట్గా సూట్ అయ్యాయి. రైట్, ఇక్కడ 9th ప్లేస్లో 6, మళ్ళీ ఇక్కడ ఒక ధైర్యంగా ఉన్న ఇల్లు ఇది. అంటే 9 అనేది ధైర్యంగా ఉన్న ఇల్లు. ఈ ధైర్యంగా ఉన్న ఇల్లులో ఎవరున్నారు? శుక్రుడు ఉన్నాడు, డబ్బునిచ్చట ఆయన. నాకు ఈ ధైర్యంగా శుక్రుడు కావాలి కాబట్టి ఇక్కడ డబ్బు నేను సెలెక్ట్ చేసుకున్నా, 2 వచ్చేలాగా. ఇక్కడ 10th ప్లేస్లో 6 డబ్బు వచ్చేలాగా సేమ్ కంట్రోలింగ్ పవర్స్ అవన్నీ సేమ్ ఉంటాయి. సూర్యుడి ప్లేస్ లో కూడా మీరు 6 పెట్టుకున్నాను. ఇంకొక నంబర్లో ఉంటుంది 46 ఉంటుంది. ఇక్కడ సేమ్ 9th ప్లేస్లో ఈ నంబర్కి విజన్స్ క్రియేషన్ వస్తుంది. అట్లనే లాస్ట్లో నంబర్స్ జోడి ఉంటుంది కదా, ఇక్కడ 66 ఉంది, ఇక్కడ 46 ఉంది, ఇక్కడ కింగ్ పొజిషను, ఇక్కడ గురువు పొజిషన్. ఇక్కడ నాది గురువు పొజిషన్ ఉంది, ఇక్కడ కింగ్ పొజిషన్. అంటే నేను ఒక కంపెనీ సీఈఓగా, ఒక చైర్మన్గా నాకు బాగా సెట్ అయింది. ఇక్కడ నాకేంటి కావాలి? 3 వచ్చింది. 3 ఎవరు? గురువు. నాకు గురువు నంబరే కావాలి. ఇక్కడ నేను నంబర్ 1 పొజిషన్లో ఉండాలి, నా కంపెనీకి నేనే అధిపతిని కాబట్టి, నేనే ఒక చైర్మన్ కాబట్టి నాకు ఈ నంబర్ అవసరం. ఇక్కడ 46 ఒక నంబరు ఇది. అందుకనే మన ప్రొఫెషన్ బట్టి మన నంబర్ ఉండాలి. ఇది
మన లక్కీ నంబరు, మీ లక్కీ నంబర్ ఎలా ఉందో చూసుకొని చెక్ చేసుకోండి. చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్, అసలు లక్కీ నంబర్ ని ఎలా చూస్ చేసుకోవాలి, లక్కీ నంబర్ అంటే ఏంటి అని. సో థ్యాంక్ యూ సార్. ఓకే అమ్మా. చూసారు కదా, మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సార్ని కలవాలి లేదా మాట్లాడాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.